నమస్తే మాస్టర్స్. అందరికీ శుభోదయము. టుడే ఐఎమ్ గోయింగ్ టు సే డిస్కోర్స్ ఆన్ శ్రీ గురు చరిత్ర. ముందుగా నా పరిచయము. ఐఎమ్ అర్చన సంగేవార్. లెట్ మీ పే మై హానర్ టు మై మాస్టర్స్ గురు లీనియేజ్ వందే గురు పరంపర. టు మై మాస్టర్ సయ్యద్ ముజిబ్జీ, Patriji and Sadguru's movement, Vamshi Kiran sir and Mahalakshmi admin team, Madam Srimati Bharati Madam, and thanks to all the participants here. Thanks all the masters to being here for giving this opportunity. వందే గురు పరంపర. సో మనము ముందుగా చెప్పుకున్నట్టు లాస్ట్ టైం కూడా మనం శ్రీ గురు చరిత్ర అనేది ప్రారంభించుకున్నాము. మొదటి అధ్యాయంలో ఉన్నాము. సో ఇవాళ నేను దాని కంటిన్యూషన్ చెప్తున్నాను. అందుకు ముందుగా మనము ఇంతకుముందు చెప్పుకున్న గురు చరిత్ర మొదటి అధ్యాయానికి సంబంధించిన చిన్న టూకీగా చెప్తాను నేను. సో గురు చరిత్ర పూర్వపరాలు కనుక చూసినట్టయితే సృష్టి ఆరంభ క్రమాన్ని, సో గురువు ఎలా తనను తాను సృష్టించుకున్నాడు, ఎలా తన కోసం ఆరాటపడుతున్న సాధకులు ముముక్షులను ఎలా ఉద్ధరించాలని ఈ జన్మలు తీసుకుంటున్నాడు, ఎలాంటి క్రమం ఆచరిస్తున్నాడు అనేది చిన్న విషయం టూకీగా చెప్తాను నేను. అయితే ముందుగా మనము ఒక చిన్న ఎగ్జాంపుల్, మనము చీకట్లో ఒక తాడును చూసి పాము అని భ్రమపడిపోతాం కదా, భయపడిపోతాము. కానీ ఒక చిన్న వెలుతురుతో ఏమైపోతుంది, అది పాము కాదు తాడు అనే విషయం తెలిసొస్తుంది. సో తెలియకపోవడమే అజ్ఞానం, భయం, అంధకారం అన్నమాట. సో తెలిసినప్పుడు అది మనకి నిజతత్వాన్ని చూపిస్తుంది. ఆ నిజతత్వాన్ని మనం గురువు అంటాము, పరమాత్మ అంటాము, లేకపోతే మన భాషలో మనం ఎవరినైతే ఆరాధిస్తామో వాళ్ళుగా భావిస్తుంటాము. అంటే ఇక్కడ కనిపించేది అంతాయు బ్రహ్మయే, చీకటి బ్రహ్మనే, వెలుతురు కూడా బ్రహ్మనే. సో మనకి ఏంటి, జ్ఞానం లేకనే చిన్న దీపం వెలుగుతూనే మనము అది సాక్షాత్కరించుకొని అది గురు ఒక ఆదేశంతో మనము అది తాడుగా మనము కనుక్కోగలిగాం కదా. అలాగా గురువే బ్రహ్మ, గురువే నిజతత్వమైన పరమాత్ముడు, సృష్టి అంతయు వ్యాపించిన వాడు. అలాంటి గురువు మనని చీకటి నుంచి, అజ్ఞానం నుంచి బయటకు తీసుకొస్తూ ఉంటాడనమాట. సో ఈ క్రమంలో ఏమైపోతుంది, సృష్టి క్రమంలో ప్రళయకాలంలో జీవులన్నీ కూడా పరమాత్మ లోపల సూక్ష్మ రూపంలో దాగుండిపోతాయి. ప్రళయం అంటే ఏంటి, అంతా కూడా వినాశనం, లయం అయిపోతుంటుంది కదా. అప్పుడు జీవులన్నీ కూడా ఈ పరమాత్మ యొక్క లోపల సూక్ష్మంగా దాగి ఉన్నాయంట. అప్పుడు పరమాత్మ అనుకుంటాడంట కదా, వీళ్ళందరూ తరించాలి, వీళ్ళందరూ ఉద్ధరించబడాలి అంటే వీళ్ళు కూడా సాధనలో మళ్ళీ ముందుకు వెళ్ళాలి అని ఆయన తనను తానుగా సృష్టించుకుంటాడు అన్నమాట. తను అనేకం అవ్వాలనే అభిలాష సంకల్పం చేత సృష్టించబడతాడు. అలా సృష్టించబడడానికి 3 గుణాలు ఉపయోగపడతాయి. రజో తమో గుణాలు అంటాం కదా, అలాగే క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి. ఈ శక్తి మాయ చేత ఆయన సృష్టింపబడతాడనమాట. ఎవరి కోసం సృష్టించబడ్డాడు అంటే ఎవరైతే ముముక్షులు, సాధకులు, ఆయనని పొందాలి, ఆయనలో ఐక్యం అయిపోవాలి, పరమాత్మ యొక్క సన్నిధికి చేరాలనుకున్న ముముక్షుల, సాధకుల కోసమే ఆయన ఇలా గురు రూపాన్ని సంతరించుకొని మన మధ్య సంచరిస్తూ ఉంటాడంట మానవ రూపంలో. అయితే మనము ఎవరి కోసము అయితే జన్మించాడు ఈ గురువు, లేకపోతే మనం ఆరాధించే దైవం కానివ్వండి, వాళ్ళకి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అనే విషయానికి వస్తే వాళ్ళు దైవీ సంపత్తి కలగాలి, లక్షణాలు కలిగి ఉండాలి. దైవీ సంపత్తి అంటే ఏంటి, మంచి లక్షణాలు, హృదయ శుద్ధి కలిగి ఉండాలి, మాత శుద్ధి కలిగి ఉండాలి, జిహ చాపల్యం ఉండకూడదు, ఇతరుల మీద ఎక్కువగా ధ్యాస పెట్టి వాళ్ళ జీవితంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకుండా తనలో తను రమిస్తూ భగవంతుని పట్ల తన యొక్క ప్రేమని అనుక్షణం ప్రకటిస్తూ శుద్ధమైన మనసుతోని ఓర్పు ఓర్మిలతో కలిగి ఉండే ముముక్షుల కోసం ఆయన ఉద్భవిస్తూ ఉంటాడంట. సో అలా ఉద్భవించిన భక్తులని ఆయన ఎన్నో రకాలుగా తరింపజేస్తూ ఉన్నాడు. తరింపజేస్తూ ఇది ఒక యుగానికో ఒక కాలానికో సంబంధించింది కాదు. అట్లా 24 చతుష్టయాలు గడిపాయంట. అంటే ఎన్నో జన్మాల యుగాల నుంచి బ్రహ్మ కానివ్వండి, గురువు అనండి, మనం అంటాం కదా బ్రహ్మ కానీ గురువు అని ఒకరే అన్నమాట. సో వాళ్ళు ఈ జన్మలు తీసుకుంటున్నది ఎందుకు అంటే సాధకులు ఎవరైతే వారి కోసం అన్వేషిస్తున్నారో వాళ్ళని ఉద్ధరించడానికే, దైవీ సంపత్తి కలిగి ఉన్న
ఆ ముముక్షులకి సాధకుల కోసమే వాళ్ళు ప్రతి క్షణము తరింపజేయాలనే ఉద్దేశంతో ఆయన జన్మలు అవతారాలు తీసుకుంటుంటాడు. అలాంటి క్రమంలో మనము ఆ దత్తావతారాల గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇది గురు చరిత్ర అంటే దత్తాత్రేయుల స్వామివారి యొక్క చరిత్ర. సో దత్తాత్రేయుల వారు అంటే ఎవరు మనకు తెలుసు, అత్రి అనసూయ మాతల యొక్క పుత్రుడు దత్తాత్రేయుడు. ఆయన గురించి మనం చర్చించుకునే శ్రీ గురు చరిత్ర. ఇందులోని మొదటి అధ్యాయము ఇప్పటివరకు నేను చెప్పుకుంటూ వచ్చింది. మొదటి భాగంలో ఒక చిన్న పాట ఇంతకుముందు జరిగిన సారాంశం అన్నమాట. ఇక ఇవాళ భాగంలోకి వస్తే మనము చెప్పుకున్నాం కలి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది. కలి తన సామ్రాజ్యం, ఇప్పుడు కలియుగమే కదా నడుస్తుంది. ఇలాంటి సందర్భంలో కలి ఎలా మనుషుల్ని ప్రభావితం చేస్తున్నాడు. అయితే ఈ ప్రభావితం లోని కాని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అందరూ కూడా కాలానికి నిబద్ధతకు లోనై ఉండేవాళ్ళే కదా. దానికి ఎవరు కూడా అతీతులు కారు. అతీతులు ఎవరు అయి ఉండాలి? అతీతులు అయి ఉండాలి అంటే కూడా మనము దాని అంటే ఈ బౌండరీని, ఈ రేఖని దాటి ఎక్కువగా సాధన చేసిన వాళ్ళు మాత్రమే అతీతులుగా మిగులుతారు. సో అతీతులుగా మిగిలే క్రమంలో ఏమవుతుంది అంటే మనము ఎంత దైవీ సంపత్తి గుణాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రపంచం మొత్తం కలి ప్రభావం చేత అతలాకుతలమవుతుంది. అలాంటి సందర్భంలో మనము దైవ నామస్మరణతోని నిరంతరము దైవం పట్ల చింతన కలిగి ఉన్నా కానీ వాళ్ళు మనకి ఏదో రకంగా అడ్డుపడుతూనే ఉంటుంటారు. అలాంటప్పుడు మనకి వేరే శరణాగతి ఎవరు? భగవానుడే శరణం, భగవంతుడే శరణం. మనం మాస్టర్ అంటాం, గురువు అంటాం. ఆయనే మననే ఆదుకునే దైవం అన్నమాట. సో కలి ప్రభావంలో ఏం జరుగుతుంది? సత్య ధర్మాలని మనుషులు త్యజిస్తారు. సత్యం అంటే నిజం చెప్పడము. నిజం అనేది ఎక్కడా ఉండదు. నిజం చెప్పిన వాళ్ళు ఎంతో కఠినంగా శిక్షించబడుతుంటారు. ధర్మం అనేది మనం చెప్తుంటాం కదా, 4 పాదాల మీద నడిచే ధర్మము కుంటిదైపోతుంది, ఒంటి కాలు మీదకి వస్తుంది అంటాం కదా. అలాగా జనాలందరూ కూడా సత్యధర్మాలను త్యజించేశారు. సో సాటి మానవుల పట్ల ప్రేమ, దయ గుణాలని కూడా మనుషులు త్యజించేశారు. ఒకరి చూసి ఒకరికి అసూయ, కోపాలు, ద్వేషాలు పగలతో రగిలిపోతూ ఉంటారు. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా కలి యొక్క ప్రభావం అన్నమాట. సో ఈ కలి యొక్క ప్రభావం వల్ల మనం చూస్తుంటాం కదా, మనం లోకంలో ఎంతోమందిని చెప్తుంటాం, దొంగ స్వాములు పుట్టుకొస్తున్నారు, కొత్త కొత్త దేవాలయాలు చందాల కోసమనో ఇలా కలి ప్రభావం చేత అంతా మాయ, ఏది చూసినా కానీ మాయా ప్రపంచంలో అందరం చిక్కుకుపోయి ఉన్నాము. అయితే ఆ సందర్భంలో ఏమైపోతుంది అంటే మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఆ క్రమంలో సత్యధర్మాన్ని ఎలా త్యజించాడో మనిషి, సాటి మానవుల పట్ల ప్రేమని కూడా త్యజించడం జరిగింది. సో మనము చుట్టూ ఉన్న మనుషుల్నే ప్రేమించలేని వాళ్ళము ఎక్కడ ఉన్న దైవాన్ని మనము ఎలా ఆరాధించగలుగుతున్నాము అంటే అది కూడా ఇంచుమించు ఒక నటన కిందకే మనము పరిగణించాల్సి వస్తుంది. అయితే ఏమంటారు, దైవం పట్ల కూడా మనకు అంకిత భావము, శ్రద్ధ, భక్తులు అనేవి లోపించినాయి. ఆ లోపించిన క్రమంలో ఏమైపోతుందంటే మనుషులు స్వధర్మాన్ని పక్కన పెడతారు. స్వధర్మం అంటే ఆచరించాల్సిన వాళ్ళ కుల వృత్తులే కానివ్వండి, బ్రాహ్మణులు యజ్ఞయాగాదులు చేయట్లేదు, చేయవలసిన క్రతులు చేయట్లేదు. అప్పుడు ఏమైపోతుంది? దేవతలకి హవిస్సులు అనేవి లభించవు. హవిస్సులు అంటే ఏంటి అంటే దేవతలకు యజ్ఞ రూపంలో అందించే ఆహారం అన్నమాట. అట్లా మానవులు ఏం చేస్తున్నారు? యజ్ఞ యాగాదులకు దూరం అయిపోయి దేవతల పట్ల కూడా వాళ్ళు భక్తి శ్రద్ధలు లోపించి వాళ్ళు భగవాన్ని కూడా మర్చిపోవడం జరిగింది. అలాంటప్పుడు మనం అంటుంటాం కదా, దేవుడికి నేను ఎంత మొరబోయినా కానీ, నేను ఎంత ఆర్తనాదాలతో ఉన్నా కానీ నా మొర ఎందుకు వినట్లేడు దేవుడు? అసలు దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న కూడా రావడానికి కారణం ఇది. ఎందుకు దేవతలు అంత నిర్దయగా మారిపోయారు? ఎందుకంటే మనము కూడా అంతే నిర్లిప్తంగా వాళ్ళ పట్ల వ్యవహరిస్తున్నాము. దైవత ఆరాధనలో కూడా శ్రద్ధా భక్తులు లేవు. ఇలాంటి క్రమంలో దేవతలు కూడా మన పైన ఆగ్రహిస్తారు. చూడండి, అందుకే కదా వర్షాలు, అతి వర్షాలు, లేకపోతే అసలు వర్షాలే లేకుండా ఉండడము, భూకంపాలు, వరదలు ఇవన్నీ ఎందుకు సంభవిస్తున్నాయి? ప్రకృతి విపత్తులు. ఎందుకంటే మానవులము, మనం దైవం పట్ల అలాంటి భావన లేదు. అలాగే దైవం కూడా మన పట్ల నిర్లిప్త భావంతో ఉన్నాడు.
అంటే మనుషులకి అటు దైవానికి మధ్య ఒక సంఘర్షణ జరుగుతుంది అన్నమాట. ఈ సంఘర్షణలో మానవుడు నిజతత్వంతోనే ఉన్నాడు, కలి ప్రభావం కాబట్టి మనుషుడు ఇలాగే ఉంటాడు. మరి భగవాన్ దేవుళ్ళు కూడా ఎందుకు మనుషుల పట్ల ఇంత నిర్దయగా మారిపోయారు అంటే మనం చేసిన అకృత్యాల వల్ల వాళ్ళు అట్లా మారిపోయారు. మరి వీళ్ళిద్దరి మధ్యలో సంధి ఏర్పడాలి కదా, అప్పుడే కదా సృష్టి క్రమణం అనేది ముందుకు జరుగుతుంది. అలాంటప్పుడు ఏం జరిగిందంటే పరమాత్ముడు స్వయం పరమాత్ముడైన దత్తాత్రేయ స్వామి, దత్తాత్రేయుడిని పరమాత్ముడుగా సంభవిస్తాము. ఎందుకంటే ఆయన ఆది గురువు, ప్రపంచానికి మొదటి గురువు, ఆది గురువుగా ఆయనని మనము చెప్పుకుంటాం కాబట్టి ఆ పరమాత్ముడు స్వయంగా ఉద్భవించాడు, అవతరించాడు అన్నమాట ఈ లోకంలో అవతరించినప్పుడు ఏం జరిగింది? సో మహాత్ములు పుట్టినప్పుడు ఎన్నో వింత విశేషాలు జరుగుతూ ఉంటాయి, మనము తరచుగా వింటుంటాము. జీసస్ క్రిస్టే కానివ్వండి, బుద్ధుడే కానివ్వండి, ఇలాంటి మహాత్ములు జనన సమయంలో కొన్ని మహత్యాలు జరుగుతాయి. అయితే మరి మనం ఇప్పుడు ఎవరైతే చెప్పుకుంటున్నామో దత్తాత్రేయ స్వామి ఆవిర్భావంలో చాలా మహత్యాలు లీలలు చూపించాడు అన్నమాట. ఏంటి ఆ లీలలు అనేది ఒక విషయంగా చెప్పుకుందాం. అయితే ఈయన కృష్ణ అమరజ నది తీర సంగమంలో తన ఆశ్రమాన్ని ఏర్పరచుకొని భక్తులను ఉద్ధరించడానికి అక్కడ నెలకొని ఉన్నాడనమాట. ఆ కాలంలో ఆయన ఆవిర్భవించిన కాలంలో అలా దత్తాత్రేయుల వారు కృష్ణ అమరజ నది సంగమంలో ఆశ్రమంలో నివసించాడు, జనులను ఉద్ధరించారు. దీనులని కూడా ఆయన అధోగతి పాలు నుంచి ఉన్నత గతికి ఆయన కర్మ నిర్దేశం చేయడం జరిగింది. అది అంతా ఒకప్పటి కాలంలో మాట కదా, మరి ఇవాళకి కూడా ఆయన మహిమ అంతే సుస్పష్టంగా కనిపిస్తుంది. నమ్మి కొల్చిన వారి కొంగు బంగారం అంటాం కదా, అలాగా నమ్మిన వాళ్ళకి నమ్మినంత ఇప్పటికి కూడా ఆయన మహిమలు ఆ తీర ప్రాంతంలో ఇప్పటికీ వెలసిల్లుతూ ఉంటాయంట. అయితే మనము ఇప్పుడు దత్తాత్రేయ స్వామి వారి జనన సమయంలో జరిగిన మహత్యాల గురించి టూకీగా చెప్పుకుందాం. సో పుట్టిన ప్రతి శిశువు కూడా ఏడుస్తూనే పుడతాడు కదా. ఇది సాధారణంగా సహజంగా అందరూ మామూలు మనుషుల విషయంలో అయితే ఇది కాదా. మరి ఒక అవతార పురుషుడు స్వయం భగవానుడు, ఆయనకు స్వయంగా తెలుసు. మనము ఇప్పుడు చెప్పుకుంటాం చూడండి, సాయిబాబా కానివ్వండి, అక్కల్కోట్ మహారాజ్ కానివ్వండి, గజానన్ మహారాజ్ కానివ్వండి, వీళ్ళందరూ స్వయంగా అవతారమూర్తులే. వాళ్ళకు స్వతహాగా వాళ్ళకు తెలుసు. మనము లోక జనాలకు తెలవడానికి టైం పడుతుంది కానివ్వండి, వాళ్ళు పూర్తి ఎరకతోనే ఉండి జరుగుతూ ఉంటుందన్నమాట వాళ్ళ ఆవిర్భావం. అప్పుడు మన దత్తుల వారు ఆవిర్భావం కూడా ఆయన దత్తావతారమని, సాక్షాత్ భగవంతుడని, పరమాత్ముడని, త్రిరూప స్వరూపుడు అని కూడా తెలియడానికి జనులకి తెలియాలి. ఆయనకి స్వయంగా తెలిసి ఉంటుంది, కానీ చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా అవగతం కావడానికి కొన్ని మహిమలు జరిగాయి. ఆయన పుట్టడమే ప్రణవంతో, ఓంకారనాదంతో ఏడవడం చేశాడనమాట. సో చంటి పిల్లలు పుట్టగానే కెవ్వు అని ఏడుస్తారు కదా, కానీ ఇక్కడ ఆయన ఏడుపుకి బదులుగా ప్రణవం ఉచ్చరించారంట. ఓంకారనాదాన్ని ఆయన వినిపించడం జరిగింది. అలాగే ఆయన పెరిగి పెద్ద క్రమంలో కూడా చాలా వింత విశేషాలు జరిగాయంట. అయితే ఏం జరిగింది, ఒక ఇనుప ఊచ ఉంటుంది కదా, ఇనుప ఊచను ముట్టుకుంటే అది కాస్త బంగారంగా మారిపోయిందంట. అంటే ఇది సాధారణమైన జనుల విషయంలో ఇది సంభవం కాదు. మహాత్ములు అవతార పురుషుల విషయంలోనే ఇది సాధ్యమవుతుందని నిరూపించారనమాట. అలాగే ఆయన అక్షరాభ్యాసమే కాలేదు. అక్షరాభ్యాసం అంటే ఇంచుమించు ఒక 5 ఏళ్ళ వయసు ఉన్న పిల్లవానికి మనం అక్షరాభ్యాసం చేసినాక పాఠశాల విద్యకి అనేది పంపిస్తూ ఉంటాం కదా, అలాంటిది ఆయన పుట్టడమే ప్రణవంతో పుట్టిన వ్యక్తికి ఇంకా అక్షరాభ్యాసంతో పనేముంది? ఆయన స్వయం ప్రకటితుడు. అలాగే ఆయన అక్షరాభ్యాసం లేకుండానే శిష్యులందరికీ కూడా ఆయన వేద పాఠాలు, వేదాధ్యాయాలను చెప్పడం మొదలుపెట్టారంట. ఆ క్రమంలో తల్లిదండ్రులకే, స్వయంగా ఆయనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకే కూడా ఆయన జ్ఞానోపదేశం ఇవ్వడం జరిగిందంట. ఇదంతా దత్తుల వారు జనన సమయంలో, అలాగే ఆయన పెరిగి పెద్దయితున్న క్రమంలో జరిగిన మహత్యాలన్నమాట. కొంచెం వయసు రాగానే ఈ ముముక్షులు, సాధకులు, సాధు జీవనంలో గడిపే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు
తీర్థక్షేత్రాలకు వెళ్ళడం సహజమే కదా. అలాగే దత్తుల వారు కూడా సర్వ తీర్థక్షేత్రాలు, మన దేశంలో ఏవైతే తీర్థక్షేత్రాలు ఉన్నాయో అవన్నీ కూడా పాద సంచారి అయి, అంటే కాళ్ళపైన ఎలాంటి చెప్పులు కానీ ఇంకా ఎలాంటి ట్రాన్స్పోర్ట్ లేకుండా ఆయన పాదచారి అయి అన్ని తీర్థక్షేత్రాలు ఆయన నడిచి దాన్ని పునీతం చేశారంట. సో మనం అంటుంటాం కదా, మహాత్ముల యొక్క పాద స్పర్శ పాపాలని కూడా తొలగిస్తాయి, మహాక్షేత్రాలని కూడా ఇప్పుడు జనుల యొక్క పాపకర్మలతో అవి కూడా పూర్తిగా భ్రష్టి అయి ఉంటాయి. అప్పుడు వాటిని కూడా ప్రక్షాళన చెయ్యాలి కదా. ఆ క్షేత్రాలను కూడా ప్రక్షాళన చేయాలంటే మహాత్ములే తిరిగి భూమి మీద సంచరించాల్సి ఉంటుంది. కాబట్టి దత్తుల వారు అన్ని సర్వతీర్థ క్షేత్రాలు కూడా పాదచారి అయి సంచరించి వాటిని పునీతం చేశారంట. అలాగే ఆయన ఇంకా చాలా విషయాలు కూడా నేర్చుకున్నారంట. అష్టాంగ యోగ విద్య, ఇవాళ రోజుల్లో మనము చిన్న చితక విషయాలకే భయపడిపోయి బెంబేలెత్తిపోయి ఆత్మహత్య దాకా వెళ్ళిపోతూ ఉంటాము. కానీ అష్టాంగ యోగ విద్య అనేది ఓ మహత్తరమైన విద్య. అది మన ఆధ్యాత్మిక ఉన్నతికే కాకుండా భౌతిక ప్రపంచంలో ఒక సామాన్య సగటు సంసారి కూడా తన జీవనాన్ని ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాగించడానికి ఉపయోగపడుతుంది. ఇది అందరూ కూడా అష్టాంగ యోగ విద్య ప్రాక్టీస్ చేయగలగొచ్చు. దాన్ని కూడా ఆయన ఆనాడే చేసి చూపించాడంట. అలాగే ఆయన కాలంలో సన్యాసి యోగం, సన్యాసులని ఇప్పుడు మనము ఎవరైనా కనిపిస్తున్నా కానీ దొంగ సన్యాసి అని దొంగ స్వాములుగా చిత్రీకరించి వాళ్ళని కూడా అవమానిస్తూ ఉంటాము కదా. ఈ పరంపర ఇప్పుడే కాదు, ఎప్పుడు ఆయన కాలం నాట్లోనే సన్యాస ఆశ్రమం అనేది భ్రష్టు అయిపోతుంది అంట. అట్లాంటి టైంలో దాన్ని ఆయన పునరుద్ధరించారు. ఎందుకంటే ఆయన స్వయంగా సన్యసించి దాని ఆచార విచారాలని కూడా అందరికీ కళ్ళకు గట్టినట్టుగా చూపించి దాన్ని సన్యాసాశ్రమాన్ని ఆయన పునరుద్ధరించడం జరిగిందనమాట. సో కొన్ని మనకి ఉంటాయి కదండి, కొన్ని అపనమ్మకాలు, భయాలు, అంటే అపత్యం అంటే ఏంటి, కొన్ని రోగాలని పథ్యం ద్వారానే నయం చేయగలుగుతాము. ఇది అందరికి తెలిసిన విషయమే కదా. కానీ ఆయన ఏం చేశారంటే అపథ్య భోజనం, అంటే పథ్యం ఉండాల్సిన రోగిని కూడా అపథ్యం అంటే పథ్యం ఉంచకుండా ఆయనని పూర్తి విందు భోజనంతో ఆయనకి సంతృష్టి అంటే ఆహారం పెట్టి ఆయన ఒక రోగాన్ని పూర్తిగా మనము ఆచరించే విధానానికి పూర్తి విరుద్ధంగా ఆయనకి భోజనం పెట్టి ఆయన ఉదర సంబంధమైన రోగాన్ని అంటే పొట్టకు సంబంధించిన రోగాన్ని కూడా దత్తుల వారు నివారించడం జరిగిందంట. అలాగే నిరుపేద అయిన చాలా ధర్మ మార్గంలో ఉండే వ్యక్తులు కూడా పేదరికాన్ని అనుభవిస్తారు. కలిగి యొక్క మహత్తరమైన ఒక లక్షణం ఏంటి అంటే ఎవరైతే ధర్మాచారులై ఉంటారో, ఎవరైతే సత్యాన్ని పట్టుకొని ఉంటారో వాళ్ళు నిరుపేదలుగానే మిగిలిపోతూ ఉంటారు. ఎందుకంటే అది కలి యొక్క ప్రభావం కదా. కలి ఆయన సామ్రాజ్యంలో ఆయన సమయంలో ఆయనకు నచ్చినట్టుగా వ్యవహరించాలి. ధర్మాన్ని సత్యాన్ని పట్టుకున్నామంటే ఏంటి అర్థము, ఆయనకు వ్యతిరేకంగా ఉన్నామనే కదా అర్థం. ఆయనకు వ్యతిరేకంగా ఉన్నామన్నప్పుడు మనకు వ్యతిరేక ఫలితాలే వస్తాయి. అలాగే ఒక నిరుపేద అయిన బ్రాహ్మణుడి యొక్క దరిద్రాన్ని కూడా దత్తుల వారు పోడగొట్టడం జరిగిందంట. అలాగే ఒక శిష్యుడు నమ్మిన వారిని భగవానుడు ఎంతలా ఉద్ధరిస్తాడంటే మనము కన్ను మూసి తెరిచే లోపల అంటే కంటి రెప్ప వేసి తీసే లోపల ఆ సమయంలో క్షణకాలంలో ఆయన తన యొక్క శిష్యుణ్ణి త్రిస్థలాలు అంటే మనం చెప్పుకునే ప్రయాగ, కాశీ, గయ ఒక క్షణపాటులోనే 3 పుణ్యక్షేత్రాలని ఆయన యొక్క భక్తుడి చేత సందర్శించేలాగా చేశారంట భగవానుడు. అలాగే చచ్చిన వ్యక్తిని కూడా బ్రతికించడం జరిగింది. మనుషులు ఒకసారి మృత్యుముఖంలోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడం అసంభవం. కానీ ఆయన దత్తుల వారు ఆయనని తిరిగి బ్రతికించడం జరిగింది. ఎందుకు,
ఎవరికి ఇది సాధ్యపడుతుంది? మనం ఇవాళ రోజుల్లో మెడిసిన్ చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఎంత 90 ఏండ్ల వ్యక్తిని కూడా బ్రతికించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా! కానీ మనము బ్రతకాలి అంటే మనను భగవానుడు బ్రతికించాడంటే ఏంటి అర్థము? మనం ధర్మ మార్గంలో ఉండి ఆయన నియమ నిబంధనలకు కట్టుబడి ఉన్న వ్యక్తినే ఆయన బ్రతికించడం జరుగుతుంది. అలాగే మరణం అనేది కూడా వాళ్ళ తలరాతని బట్టే ఉంటుంది. అలాంటి తలరాతని కూడా తప్పించగలిగాడు అంటే అది భగవానుడి యొక్క కరుణ, దయ అన్నమాట. చూడండి, నేను చెప్తున్నాను కదా, ఇంతకుముందు మనుషులు కర్మభ్రష్టులైపోయారు. ధర్మనిరతిని పక్కన పెట్టి దేవతలను కూడా వాళ్ళను పక్కన దూసేశారు కదా. ఇప్పుడు మనం ఆధారపడే దేవతలను కూడా మనం పక్కన పెట్టేసినాం. అప్పుడు దేవతలు కూడా మన మీద కోపంతో వాళ్ళు మన పట్ల నిర్లిప్త భావంతో ఉన్నాడు. అప్పుడు మనను ఉద్ధరించడానికి దయా, కరుణ సముద్ర, దయానిధి అంటారు. నిధి అంటే కోటాను కోట్ల ఆస్తి, అది దయ అనే ఒక ఆస్తితోని, అంటే భగవానుడు అలా మనని కరుణ సముద్రం, ఆయన సముద్రం. ఎలాంటి సముద్రం? కరుణ ఉట్టిపడే వ్యక్తి కాబట్టి మనం ఉద్ధరించడానికి ఆయన అలాగా వచ్చాడనమాట. అలాగే గొడ్డు బర్రెను పాడేగేదగా మార్చాడు. ఇవన్నీ ఏంటంటే భగవానుడు చేసిన మహిమల గురించి మనము వర్ణించుకుంటున్నాం అన్నమాట. గొడ్డు బర్రె అంటే అది పాలివ్వడానికి సిద్ధంగా లేని దాన్ని కూడా ఆయన పాడగేదగా, అంటే పాలు ఇచ్చే గేదగా ఆయన మార్చడం జరిగింది. అలాగే ఆయనను నమ్మి కొలిచే త్రివిక్రముడు అనే ఒక భక్తునికి కూడా భగవానుడు దత్తుడు ఆయన విశ్వరూప సందర్శనం చేయించాడనమాట. సో విద్వాంసులు అంటే అప్పటి కాలంలో కవులు, బాగా అన్నీ తెలిసిన వ్యక్తులు ఏం చేసేవారంట, నేను విద్యావంతుణ్ణి, పండితుని అని గర్వంతో అందరినీ పేటరేగిపోయి మాటలతో వాళ్ళని ఉట్కాయించేవాళ్ళనమాట. వాళ్ళని కూడా ఈయన గర్వం అనర్చిండనమాట. అంటే వాళ్ళకు తగిన గుణపాఠాన్ని భగవానుడు చెప్పాడు. పుట్టుమూగ వాళ్ళకి మాటలు అనేవి రావు కదా, అలాంటి పుట్టుమూగ కూడా మాటలు వచ్చేలాగా చేసింది భగవానుడు. విధవ స్త్రీకి సౌభాగ్యాన్ని ఇచ్చాడు. భగవానుడికి ఏది అసాధ్యం ఉండదు. మనం నమ్మి కోల్చినప్పుడు మన తలరాతలో లేనిది కూడా ఆయన కరుణా సముద్రానిది కదా. ఆయన ఏదైనా అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన వాడు. అలాగా ఒక విధవ స్త్రీకి కూడా సౌభాగ్యాన్ని తిరిగి ఇచ్చాడంట. ప్రజలు ఈ కలి ప్రభావం చేత కర్మభ్రష్టులు అవుతున్నారు. అంటే వాళ్ళు ఆచరించాల్సిన స్వధర్మాన్ని పక్కన పెట్టి చేయకూడని తప్పులు, చేయకూడని వృత్తుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నప్పుడు కూడా భగవానుడు వాళ్ళని సరైన దారిలో, క్రమంలో పెట్టి వాళ్ళని తిరిగి ధర్మ మార్గం వైపు మరలించడం జరిగిపోయిందంట. ఇంకొకటి చాలా ఒక కళ్ళకు కట్టే ఒక మెరాకిల్ ఏంటి అంటే, ఎండిపోయిన మేడి కట్టే ఉంటుంది కదా, అది పూర్తిగా ఎండిపోయింది అనమాట. ఎండిపోయిన దానికి చిన్న నిప్పంటిస్తే చాలు అది పూర్తిగా తగలబడిపోతుంది. అలాంటి ఎండిపోయిన కట్టెని కూడా ఆయన తిరిగి చిగురింపజేయగలిగిండు. ఇదంతా సాధ్యమైన విషయాలే కాదు కదా, నేను చెప్పేటివన్నీ కూడా అసాధ్యమైన క్రియలే. ఇవన్నీ ఎవరు సాధ్యం చేశారు? భగవానుడు సాధ్యం చేశాడు. ఎందుకు అంటే నమ్మిన భక్తులని ఉద్ధరించడంలో ఆయన ఎలాంటి అలసత్వము ప్రదర్శించాడు. అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తాడనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగే గొడ్రాలికి పుత్ర సంతానాన్ని ఇచ్చాడనమాట. పిల్లనే పుట్టని ఒక స్త్రీకి, అది కూడా చాలా ముసలి వయసులో ఆమెకి పుత్ర సంతానాన్ని కలిగిస్తాడు. అలాగే అమృత దృష్టి చేత, గురువుల దృష్టి చేత కూడా మనకి దృష్టితో కూడా వాళ్ళు మనని ఉద్ధరించగలుగుతారు. చూపుతో కూడా వాళ్ళు మనను పోషించగలుగుతారు. ఎలాగైతే చేప ఎంత దూరంలో ఉన్నా తన గుడ్లని సంరక్షించుకోవడానికి తన చూపుతోనే ఎలా సంరక్షిస్తుందో భగవానుడు, గురుడు కూడా మనని అలాగే తన చూపుతో కూడా ఉద్ధరించడం జరుగుతుందన్నమాట. ఒక సందర్భంలో ఏం జరుగుతుందంటే, గురుడు మన భగవానుడు దత్తుల వారిని కొంతమంది శిష్య బృందము వచ్చి చెప్తారన్నమాట, అయ్యా దీపావళి రోజు మీరు మా గ్రామానికి రావాలి అని. అలా 8 గ్రామాల ప్రజలు ఆయనను విన్నవించుకుంటారన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా సరేలే అని చెప్పేసి అంటారన్నమాట. అప్పుడు
ఆ దీపావళి రోజు ఎవరైతే 8 గ్రామాల ప్రజలు ఆయనని వాళ్ళ ఊరికి రమ్మని ఆహ్వానిస్తారో వాళ్ళ ప్రతి ఒక్కరి ఊరికి అంటే ఒకే సమయంలో 8 గ్రామాలని ఆయన సందర్శించడం జరుగుతుంది. అది ఎలా సాధ్యపడుతుంది? ఒకే సమయంలో 8 చోట ఆయన సందర్శన భాగ్యం కలిగించారంటే అది దత్తుల వారికే సాధ్యం. అలాగే ఈయన మాటలు నమ్మి ఒక భక్తుడు ఉంటాడనమాట. ఆయన అకాలంలోనే అంటే సమయం కాకముందే పంట చేనును పూర్తిగా కోసేస్తాడనమాట. అలా ఈయన మాటలు నమ్మి పంట చేనును కోసిన భక్తుడిని ఉద్ధరించడానికి దాన్ని ఏదైతే పంట చేను ఖరాబ్ అయి ఉంటుందో దాన్ని పూర్తి సస్య సమృద్ధిగా మార్చడం కూడా దత్తుడు చేయడం జరుగుతుందన్నమాట. అలాంటి మహత్ కార్యాలు ఆయన ఆ కాలంలో ఎన్నో చేశారు, ఇప్పటికి చేస్తున్నారు, ఇక మీదట భవిష్యత్తులో కూడా చేస్తారు. ఎందుకు అంటే ఒకసారి ఒక అవతారం, ఒక శక్తి ఉద్భవించి జనుల సంరక్షణార్థమై ఉద్భవించినప్పుడు అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అక్కడ ఆయన మహిమ శక్తి అదృశ్య రూపంలో ఎప్పటికీ నిలిచే ఉంటుందంట. అలాగే ఇప్పుడు మనము ఆకాశంలో ఉన్న నక్షత్రాలనైనా లెక్క పెట్టచ్చేమో, భూమిపైన ఉన్న ఇసుక రేణువులని కూడా మనము లెక్క పెట్టచ్చేమో, సముద్రంలో నీటి బిందువులను కూడా మనం లెక్క పెట్టచ్చేమో, కానీ ఆ భగవంతుని యొక్క ఏమంటారు కళ్యాణ గుణాలను, శక్తులను, లీలను మనం లెక్క పెట్టడం మన తరం కాదు. అంటే అంతటి మహిమాన్వితమైన శక్తులు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే అంత మహిమాన్విత శక్తులు ఆయనకే సొంతం అన్నమాట. అంటే మనము చెప్పుకునే అసాధ్యమైన నక్షత్రాలను లెక్క పెట్టడం కానివ్వండి, ఇసుక రేణువులను లెక్క పెట్టడం కానీ అసాధ్యంగా భావిస్తాం. అది కూడా సంభవమే. కానీ ఏది అసంభవము? భగవాను యొక్క లీలలను గ్రహించడము, ఆయన మనల్ని కరుణించే విధానాలని కనుక్కోవడము అనేది అసంభవం అంట. అయితే మనం అంటాం కదా, భగవానుడికి రూపమే లేదు, ఆయన సర్వవ్యాప్తకుడైన భగవంతుడికి రూపం లేదు. అలాంటప్పుడు మనము ఈయన ఎందుకు అవతరించాడు, ఎలా అవతరించాడు అనే విషయానికి వస్తే, ఆయన మహిమ ద్వారా నేను ఇందాక చెప్పినట్టు ఆయన స్వయంగా ఉద్భవించాలి, నేను జనోద్ధరణ చేయాలని స్వయంగా సంకల్పం చేత ఆయన అనేకం అవ్వడం జరిగింది. అలా అనేకమైనప్పుడు ఆయన ఇచ్చా క్రియా జ్ఞాన శక్తులు ఉపయోగించి ఆయన సృష్టి అనేది చేయించడం. మరి అలాంటి సృష్టికర్త, అలాంటి పోషకుడు, ఉత్తముడైన పరమాత్మని చేరుకోవాలంటే మనకేం కావాలి? ఆత్మజ్ఞానమే కావాలి. ఆత్మజ్ఞానం మాత్రమే సరైన ఆయుధం భగవానుని చేరుకోవడానికి. అలాగే ఆయన భక్తునికి ఎలా భక్తుల్ని ఆయన ఉద్ధరిస్తున్నారంటే, భక్తుడి యొక్క ఎవరైతే నిరాకార రూపమైన భగవంతుడు ఒక అవతారాన్ని సంతరించి ఒక గురుమూర్తి రూపంలో సంచరించినప్పుడు ఆయన లీలలు మహత్యాలు విన్న మనము మన చెవుల గుండా ఆయన మహత్యాలు అనేవి మన హృదయ స్థానంలోకి చేరుకుంటాయంట. హృదయ స్థానంలో ఉన్న భగవానుడు ఏం చేస్తుంటాడు? మన యొక్క దుష్కర్మలన్నిటినీ కూడా పూర్తిగా దగ్ధం అయ్యేటట్టుగా మనల్ని ప్రేరేపిస్తాడు. ప్రేరేపించడం అంటే ఏంటి? స్వతహాగా మనిషి ఆలోచించడము, అంతఃకర శుద్ధి చేసుకోవడం ప్రారంభిస్తూ ఉంటాడు అన్నమాట. ఆ ముముక్షు కానీ సాధకుడు కానీ. అంటే భగవానుడి యొక్క లీలలు వినడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయంటే, మనం చెవుల గుండా వింటున్నాము, అది మన హృదయానికి చేరుకుంటుంది. చేరుకున్న విషయము హృదయంలో ఉన్న భగవానుడు తన మహిమ చేత మన కర్మ ప్రక్షాళన వైపు మనని అడుగేపిస్తూ ఉంటాడనమాట. అలా మన కర్మ అనేవి దగ్ధమవుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా అంతఃకరణ శుద్ధిని, మన జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని, మన పాప కర్మలని కూడా మనమే స్వయంగా భగవానుడి యొక్క సమక్షంలో, ఆయన యొక్క పర్యవేక్షణలో, అంటే ఆయన నామస్మరణ, ఆయన మహాత్మాలు వినడం కానీ మనం చూస్తూ ఉంటాం కదా. కొన్నిసార్లు కొన్ని కథలు వింటుంటే
ఇది చెప్పిన వాళ్ళకును విన్న వాళ్ళకు ఇద్దరికి కూడా సద్గతి ప్రాప్తిస్తుంది, స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని మనం ఎన్నో సత్యనారాయణ స్వామి వ్రతాలు, వైభవలక్ష్మి వ్రతాల్లో చెప్పుకుంటూ ఉంటాం కదా. ఏంటి ఇదంతా దైవం యొక్క లీలలు, మహత్యము వినడం వల్ల ఏదో ఒక చోట ఏదో ఒక నిమిషాన అది మన హృదయ స్థానంలో ఉన్న భగవానుడికి చేరుతుంది. అక్కడ ఉన్న భగవానుడు ఉత్తేజమై మనలో ఉన్న ఈ దుష్కర్మలన్నింటినీ తొలగిపోయి వాటన్నిటిని మనమే స్వయంగా కర్మ ప్రక్షాళన వైపు అడుగేసేటట్టుగా భగవానుడు చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు మనం ఏదైతే సాధన చేస్తున్నామో ఆనాపానసతి లేకపోతే శ్వాస మీద ధ్యాస అనే ప్రక్రియ కూడా మనంతటా మనం చేస్తున్నాం. అంటే ఒకరి గుండా ఈ విషయాన్ని మనం విన్నాము, మననం చేసుకున్నాము. సమయం వచ్చినప్పుడు అరే ఈ సమస్య నుంచి మనం ఎలా బయటపడాలన్న ఆలోచనప్పుడు ఈ ప్రక్రియ ఉంది, ఇది ఎందుకు చేయొద్దు మనము అనే ఒక ఆచరణలో పెట్టాం కదా మనము. అప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టినాము. అందుకే మనము కళల రూపంలో మన దుష్కర్మలతో తెలుసుకొని వాటిని డికోడ్ చేసుకొని మనము మన ఒక అంతరంగ శుద్ధి ఎలా చేస్తున్నాము. ఫలానా గుణం నీ దగ్గర లోపం ఉంది, ఇక్కడ నీకు సవరించుకోవాల్సిన అవసరం ఉంది అని మాస్టర్స్ చెప్తారు కదా. అప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఓహో నాకు అతి కోపం ఉందా, అతి ఆవేశం ఉందా అని ఆ ఏరియాలో మనము ఎక్కువగా ఫోకస్ చేసి దాన్ని మనము తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంటే మన అవలక్షణాలను, దుష్ట సంస్కారాలని మనమే స్వయంగా నియంత్రణలోకి తీసుకొస్తున్నాం. అంటే మనము కూడా ఒక నిమిషం అర్చనా మేడం, హాఫ్ అన్ 5 minutes ఉందా? అలాగా తన ప్రారంధ కర్మం, మనకు ప్రారంధ కర్మం వల్లనే మనకి శరీరం వస్తుంటుంది కదా. శరీరంతోనే మనకి ఎన్నో రోగాలు, భయాలు ఇవన్నీ కూడా వస్తాయి. అంటే ఈ శరీరంతోనే మనం ఇవన్నీ ముడిపడి ఉన్నాం. ఈ ప్రారంధం ఎప్పుడైతే తొలగిపోతుందో, ఎప్పుడైతే ఈ ప్రారంధంతో వచ్చిన శరీరము దాని తాలూకా కష్ట సుఖాలు దుఃఖాలు ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు మనము ఆ పరమాత్మ లోపల ఐక్యం అవ్వడానికి అవకాశం వస్తుందంట. అయితే ఇవన్నీ సత్సంగం లేని వాళ్ళకి, ఇంద్రియ కర్మలలో నిర్మిగ్నమై ఉన్న వాళ్ళకి, తమో గుణంలో ఉన్న వ్యక్తులకు ఈ సత్యం అనేది బోధపడదు. వాళ్ళు ఎప్పుడు కూడా లౌకికమైన ప్రపంచంలో ఇందులోనే ఉండిపోతారు కాబట్టి ఇటువైపుగా ఆలోచించే ప్రయత్నం చేయరు. మరి ఎవరికి ఈ సత్యాన్ని బోధపడుతుంది అంటే సత్సంగంలో ఉండి వివేకవంతులతో చర్చలు చేసి వాళ్ళు మంచి చెడుల మధ్య విచక్షణ తెలుసుకొని ఉండే వాళ్ళకి నిజం ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే సాధువులను, గురువులను, దేవతలను సమదృష్టితో పూజించి ఆదరిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు నేనే కర్తను, నేనే భోక్తను అనే విషయాన్ని, స్వాభిమానాన్ని పక్కన పెట్టి ఇక్కడ ఉన్న నన్ను భగవానుడు లేకపోతే మాస్టర్ నడిపిస్తున్నాడు అన్న ఒక స్పృహతో కలిగి ఉంటారు. వాళ్ళు నేను అనే భావాన్ని పక్కన పెట్టి భగవానుడు పూర్తి అంకిత భావంతో కలిగి ఉంటారో వాళ్ళనే భగవానుడు తన సరైన మార్గంలోకి తీసుకొస్తుంటాడు అనమాట. అలా సాధించుకున్న సాధకుడు అంత్యకాలంలోనే భుక్తిని ముక్తిని రెండుటిని కూడా పొంది స్వామి యొక్క సామీప్యంలోకి వెళ్తారనమాట. ఇది ఒక ముముక్షు అంటే ఒక సాధకుడు దైవం పట్ల శ్రద్ధ భక్తి కలిగి తనను తాను ఉద్ధరించుకోవాలని భగవంతునికి సమర్పించుకున్న ఒక వ్యక్తి అనతి కాలంలోనే కష్ట సుఖాలకి కూడా అతీతుడైపోతాడు. అంటే అటు కష్టానికి చెల్లించడు, సుఖానికి చెల్లించడు, తన జీవన్ముక్తుడు అవుతాడు అనమాట. బ్రతికుండగానే ముక్తి వైపు అడుగులు వేస్తుంటాడు. అలాంటి వారిని దత్తుడు కానీ గురుదేవుడు కానీ లిఫ్ట్ చేసి ఆయనని పైకి వెళ్ళడానికి ఆయన చేయూతనిస్తారన్నమాట. అలాగే ఈ గురు పరంపర అనేది ప్రతి యుగంలో జరుగుతూనే ఉంటుంది. అందుకే మనం అంటాం కదా గురు లేనిది గుడ్డి విద్య అని. కాబట్టి ఈ గురు పరంపర అనేది ఇక ముంగట కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వందే గురు పరంపర. థ్యాంక్ యూ మాస్టర్స్.